అందరికీ నమస్కారం. ఈరోజు మనం బాలిలోని అత్యంత పుణ్యప్రదమైన మరియు పవిత్రమైన ప్రదేశం తీర్థ ఎంపుల్ ఆలయానికి వెళ్ళబోతున్నాం. 10వ శతాబ్దానికి చెందిన ఈ హిందూ ఆలయం ఇక్కడి ప్రజలకే కాదు, ప్రపంచం నలుమూలల నుండి వచ్చే భక్తులకు కూడా ఎంతో ప్రత్యేకం. ఇక్కడ నీటిలో స్నానం చేస్తే అనేక పాపాలు పోతాయని, మరియు మనసుకు ఏదైనా డిజార్డర్స్ ఉంటే అవి క్లియర్ అయిపోతాయని, శరీరానికి ఏమైనా జబ్బులు ఉంటే అవి కూడా పోతాయని అందరూ నమ్ముతారు ఇక్కడ. పదండి, ఆ అద్భుతమైన అనుభవాన్ని మనం అందరం కలిసి చూద్దాం. ఇక అక్కడికి అంటే ఈ ఆలయానికి చేరుకునే మార్గం ఎలాగా అంటే, ఈ తీర్థ ఎంపుల్ ఆలయం సెంట్రల్ బాలీలోని తంపాస్కిరిన్ అనే గ్రామంలో ఉంటుంది అన్నమాట. మామూలుగా అక్కడ నుంచి ఉబుద్ అనే ప్రదేశం నుంచి మనము బయలుదేరితే ఇది సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ట్యాక్సీ లేదా స్కూటర్పై వెళ్తే 30 నుండి 45 నిమిషాలు పడుతుందన్నమాట. ఇక క్యూటా అనే ప్రదేశం నుంచి కనుక బయలుదేరితే మనకి సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ట్రాఫిక్ని బట్టి 1.5 లేదా 2 గంటల సమయం పట్టవచ్చు. అంటే ఈ రోడ్లన్నీ కూడా సింగిల్ రోడ్సే ఉంటాయి, మనం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. పెద్ద వెహికల్స్ అస్సలు పట్టవు. పెద్ద పెద్ద బస్సుల్లో వెళ్దామంటే మాత్రం కుదరదు. చిన్న వెహికల్స్ మాత్రమే ఈ రోడ్లో ప్రయాణం చేయవచ్చు. ఇంకా బాలీలో ప్రజా రవాణా తక్కువ కాబట్టి ఒక రోజంతా మనం కావాలనుకుంటే ప్రైవేట్ కార్ని కానీ డ్రైవర్ని బుక్ చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల తీర్థ ఎంపుల్తో పాటు దగ్గరలో ఉన్న ఇంకా గునుంగ్ కావి, టెగల్లా లాంగ్ రైస్ టెర్రస్ని కూడా చూడవచ్చు. చాలా మంచి ప్రదేశం అనమాట. టెర్రస్ రైస్ ఫీల్డ్స్ చాలా అందంగా ఉంటాయి. అవి మనము చూడడానికి వీలవుతుంది, అంటే ప్రైవేట్ ట్యాక్సీ కనుక తీసుకొని వెళ్తే. బాలి వస్తే మాత్రం ఈ తీర్థ ఎంపుల్ ఆలయాన్ని సందర్శించటం ఒక మరచిపోలేని ఆధ్యాత్మిక అనుభవం. అంటే అందరూ ఈ టెంపుల్ని దర్శించలేరు. కేవలం ఎవరికైతే ఆ దేవుడి అనుగ్రహం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శిస్తారంట. అది నిజమేనేమో అనిపించింది. ఎందుకంటే మేము మొత్తం 35 మంది మీ టూర్లో వెళ్తే కేవలం 8 మంది మాత్రమే ఈ టెంపుల్ మేము చూస్ చేసుకొని దర్శనానికి వెళ్ళాము. మిగతా వాళ్ళంతా వేరే ప్రదేశానికి అంటే బీచ్ చూడడానికి వెళ్ళారు. సో మేము చాలా అదృష్టవంతులమనే అనుకుంటున్నాము. లేకపోతే ఇంత గొప్ప ఆలయాన్ని మాత్రం మిస్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే బాలి మళ్ళీ మళ్ళీ వెళ్ళలేం కదా, మరీ ప్రత్యేకించి ప్లాన్ చేసుకుంటే తప్ప మళ్ళీ రెండోసారి వెళ్ళలేము. ఇక వస్త్రధారణకు వస్తే ఆలయ ప్రవేశానికి సాధారణ సరోంగ్, అంటే ఆ డ్రెస్ని సరోంగ్ అంటారనమాట, అవి మనకు ఫ్రీగా ఇస్తారు. కానీ పవిత్ర స్నానం అంటే మెలూకాత్ చేయాలనుకుంటే మాత్రం నీటిలో తడిచే ప్రత్యేకమైన గ్రీన్ సరోంగ్ అది కంపల్సరీ వేసుకొనే మనం ఆ కొలంలోకి దిగాల్సి ఉంటుందన్నమాట. అది రెంట్కి తీసుకోవాలి. దీని ధర సుమారు 10,000 నుండి 15,000 ఇండోనేషియన్ రూపాయలు ఉంటుంది. మన బట్టలు, ఫోను భద్రపరచుకోవడానికి లాకర్ సదుపాయం కూడా ఉంటుంది. దీనికి సుమారు 10,000 నుంచి 20,000 ఇండోనేషియన్ రూపాయలు తీసుకుంటారనమాట. అయితే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, వస్త్రధారణ వచ్చేసరికి భుజాలు మరియు మొక్కాళ్ళు కప్పబడి ఉండాలన్నమాట. అంటే వాళ్ళు ఇచ్చే డ్రెస్తో అలా కప్పుకొని మనం వేసుకోవాలి ఆ డ్రెస్సు. ఇంకా పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మామూలుగా అయితే మనం రద్దీ తట్టుకోవాలి లేదా తక్కువ మంది ఉండాలంటే ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య వెళ్తే మాత్రం అస్సలు రష్ ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు దర్శనము, ఈ మెలూకాత్ స్నానం అంటే పుణ్య స్నానం కూడా మనకి తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ జరిగే అత్యంత ముఖ్యమైన శుద్ధి ప్రక్రియను మెలూకత్ అంటారు. భక్తులు సాంప్రదాయమైన సరోంగ్ అంటే మనం వేసుకునే వస్త్రాలన్నమాట ధరించి ఇక్కడ 30 జలధారలు ఉంటాయి. చాలా విచిత్రంగా అవి ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు. ఆ 30 జలధారల కింద వరుసగా స్నానం చేస్తారు. ప్రతి ధారకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని ధారలేమో చెడు కళలు నివారిస్తాయి, కొన్నేమో రోగాలను నయం చేస్తాయి, కొన్నేమో మానసిక ప్రశాంతతనిస్తాయి. అయితే గమనించాల్సిన విషయం ఒకటి ఉంటుంది. ఏంటంటే చివరి 2 ధారలు మాత్రం కేవలం అంత్యక్రియల కోసం మాత్రమే ఉపయోగిస్తారంట. వాటిని మాత్రం మనము వాడకూడదు, వాటి కింద స్నానం చేయకూడదు. చూస్తున్నారు కదా, అది చూడ్డానికి కొలంలాగానే కనిపిస్తుంది కానీ నీళ్ళు కొంచెం లోతుగానే ఉంటాయి. మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. నీళ్ళు చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతూ ఉంటాయి. అంటే నీటి ధార కదా, మనకి ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంది. అది చాలా స్పీడ్గా వాటర్ వెళ్తూ ఉంటుంది. మనం బ్యాలెన్స్ చేసుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్క నీటి ధార నుంచి తల మీద నీళ్ళు చల్లుకుంటూ, మొహం మీద నీళ్ళు చల్లుకుంటూ వెళ్ళాలి. ఈ నీటి ధారల ప్రత్యేకత మనం చెప్పుకున్నాం కదా, 30 ఉంటాయి. అందులో మనం ఫస్ట్ది వదిలేయాలి, లాస్ట్ 2 కూడా వదిలేయాలి.
ఆ లాస్ట్ 2 ఏదో అంత్యక్రియలకు ఉపయోగిస్తారంట. అక్కడ రాసుంది కానీ మనకేం అర్థం కాదు. అది ఇండోనేషియన్ లాంగ్వేజ్లో రాసి ఉంటుందన్నమాట. సో అలా మనము నీళ్ళలో తడుచుకుంటూ వెళ్తే అసలు ఎంత చెప్పలేనంత ప్యూరిఫికేషన్ మనకు తెలిసిపోతుందన్నమాట. అంటే మన లోపల ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వాష్ అవుట్ అయిపోతుంది. ఇందులో ఏంటి విచిత్రం అంటే కొన్నేమో మన బాడీలోంచి నెగటివ్ ఎనర్జీని తీసేస్తాయి, కొన్నేమో మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి అన్నమాట ఈ నీటి గారిలో. అది ప్రత్యేకత ఈ టెంపుల్ది. సో మనము వీలుంటే మాత్రం తప్పకుండా అది మిస్ అవ్వకుండా ఈ టెంపుల్ని మాత్రం కంపల్సరీ విజిట్ చేయాలి బాలి వెళ్తే కనుక. ఈ ఆలయం పేరు తీర్థ ఎంపుల్, అంటే పవిత్రమైన నీటి ఊట అని అర్థం. పురాణాల ప్రకారం ఇంద్రుడు రాక్షస రాజు మాయాదానవుడితో యుద్ధం చేస్తున్నప్పుడు తన సైన్యాన్ని బతికించడానికి తన గదతో భూమిని చీల్చి ఈ అమృతధారను పుట్టించాడంట. అందుకే ఈ నీటికి ఎంతో శక్తి ఉందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. దిగుతుంది. ఫస్ట్ స్కిప్ చేయండి. ఆ ఎల్లో కలర్ రాసి పెట్టి 2 వదిలిపెట్టండి. లాస్ట్ చేయొచ్చు. చిత్రం ఏంటంటే భారతదేశపు హిందువుల కంటే కూడా ఫారినర్స్ ఎక్కువగా కనిపిస్తారు. ఎన్నెన్నో దేశాల నుంచి, ఎక్కడి నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి, దేశాల నుంచి ఇక్కడ ఫారినర్స్ వస్తారు. వచ్చి ఈ మెలూకాట్ సెలబ్రేషన్ చేసుకుంటారు. అంటే ఈ రిచువల్లో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు. అంటే ప్యూరిఫికేషన్ వాళ్ళు బాగా నమ్ముతారు. ఇక్కడ గైడ్స్ని, ప్రీస్ట్లని అంటే పూజారులను తెచ్చుకొని వాళ్ళు ప్యూరిఫై చేసుకుంటారు. వాళ్ళకి బాగా నమ్మకం. ఫారినర్స్ మాత్రము చాలామంది వస్తారు ఇక్కడికి. 2017లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఈ టెంపుల్ని విజిట్ చేశారు.
అంటేనే మనకి ఈ ఆలయం ప్రాముఖ్యత ఏంటో చక్కగా అర్థమవుతుంది. ఇది రెండవ పూల్. దీంట్లో 2 పవిత్రమైన నీటి దారులుంటాయి. మొదటిదేమో కుటుంబంలో ప్రశాంతత, ఇంకా మన పూర్వీకుల నుండి గానీ, దేవుళ్ళ నుండి గానీ మనం శాపగ్రస్తులమై ఉంటే వాటి నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. రెండవ నీటి దార మనం ఎవరికైనా మాటిచ్చి గానీ, ప్రామిస్ గానీ చేసి నెరవేర్చకపోతే వచ్చే శాపం నుండి మనకు విముక్తిని ప్రసాదిస్తుంది. అంటే మానవులు ఎన్ని రకాల పాపాలకు గురవుతారో అన్ని రకాల పాపాల నుంచి విముక్తిని కలిగించే ఉపాయాలని మనకి మన పూర్వీకులు ఇక్కడ అనుగ్రహించారన్నమాట. ఇక మేము ఆ పవిత్ర నీటిదారుల కింద పుణ్యస్నానం ఆచరిస్తుండగానే మా అదృష్టమో ఏమో అక్కడ ప్రజలు ఒక పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ దృశ్యాలన్నీ చూసే భాగ్యం మాకు కలిగింది. అయితే వాళ్ళ ఊరేగింపు జరుగుతున్నంతసేపు ఎవరూ నిలబడి ఉండకూడదని చెప్పారు. అందరం ఎక్కడి వాళ్ళం అక్కడే కూర్చుండిపోయి ఆ పండగ అంతా మేము భక్తి పారవశ్యంతో గమనిస్తూ ఉండిపోయాం.